మాగనూరు స్కూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో అక్కడంతా కూడా ఒక నిర్బంధ వాతావరణం కనిపిస్తోంది. వరుసగా వారం రోజుల్లో 3 సార్లు పిల్లలు ఫుడ్ పాయిజన్ కు గురై అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలైన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ఒక భిన్నమైన విచిత్రమైన సమాధానాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ప్రస్తుతం అక్కడ స్కూల్ పరిసర ప్రాంతాలు కూడా పోలీసులు బందోబస్తు భారీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది ఇప్పుడు? స్వేచ్ఛ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత వారం రోజుల నుంచి 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. మొదటగా గత బుధవారం నాడు ఫుడ్ పాయిజన్ కావడంతో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. నెక్స్ట్ డే అధికారుల పర్యవేక్షణలోనే ఫుడ్ ప్రిపేర్ చేసినప్పటికీ కూడా దాంట్లో కూడా పురుగులు రావడంతో విద్యార్థులు ఎవరు కూడా తినలేదు. నిన్న మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. దీంట్లో దాదాపుగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ కూడా మాగనూరు ప్రైమరీ హెల్త్ సెంటర్కి మొదటగా, తర్వాత మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే నిన్న ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తర్వాత ఇవాళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఒక కర్ఫ్యూ వాతావరణం మనకు కనిపించింది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ని విధించి ఇటువైపు వచ్చేటటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఉదయం విద్యార్థి సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూడడానికి విద్యార్థి సంఘాలు రావడంతో వారిని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు మాగనూరు వస్తున్నారని చెప్పి వాట్సాప్ గ్రూప్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మెసేజ్ పెట్టారు. దీంతో ఆయన ఇక్కడికి వచ్చి ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తారనేటటువంటి అనుమానంతో ఇవాళ తెల్లవారుజామున మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే వరుసగా ప్రభుత్వ వైఫల్యం ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలో కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ తల్లిదండ్రులు విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. స్కూల్లో భోజనం చేయాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులను విద్యార్థులను పరామర్శించేందుకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తున్నారనేటటువంటి సమాచారంతో ఆయనని ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేసి మద్దూరు పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే మక్తల్ మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడంతో మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. ధర్నాకు దిగినటువంటి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇలా ఎక్కడికక్కడ ఇవాళ మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇక్కడ ఎవరు ప్రశ్నించొద్దు, ఎవరు అడగొద్దు అనేటటువంటి ధోరణి ఇవాళ కనిపించింది. ఎక్కడికక్కడ పోలీసుల అరెస్టులు కొనసాగాయి. మక్తల్ మాజీ ఎమ్మెల్యేతో పాటు మక్తల్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కృష్ణా, మాగనూరు, ఉట్కూరు మండలాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు తెల్లవారుజాము నుంచే కొనసాగాయి. మొదటి రోజు బుధవారం నాడు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలుస్తూ వచ్చింది. ఇక్కడ మక్తల్ హాస్పిటల్లో కావచ్చు, అక్కడ మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నేతలు వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇక్కడ మక్తల్ మాగనూరు ఉన్నత పాఠశాలలో 3వసారి ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి రోజు బుధవారం నాడు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగినటువంటి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. స్పందించిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు, ఇన్ఛార్జ్ ఎంఈఓని అధికారులు సస్పెండ్ చేశారు. నెక్స్ట్ డే ఉదయము గురువారం రోజు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్ కావచ్చు, వంటగదిని అంతా కూడా ఆమె పరిశీలించి విద్యార్థులకు ఇక్కడి నుంచి నాణ్యమైనటువంటి ఆహారం అందిస్తామని ఆమె ప్రామిస్ చేశారు. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ రామచందర్ దగ్గరుండి మరీ వంట చేయించారు. ఆ వంట పాత స్టాక్ పాయింట్ నుంచే బియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వంట సిబ్బందితో ఆయన వంట చేయించారు. వంట సిబ్బంది బియ్యం కడుగుతున్నప్పటికి కూడా పురుగులు పోవట్లేదని ఆ ఆర్డీఓ రామచందర్కి చెప్పినప్పటికి కూడా ఏం కాదు, ఇంకోసారి కడగండి అని చెప్పి వంట వండించాడు. నాణ్యమైన ఇంగ్రీడియంట్స్ తీసుకోవట్లేదు, బియ్యంలో కూడా ఎలుకల మలం వస్తుంది, పురుగులు పట్టిన బియ్యంతోనే వంట చేస్తున్నారు కాబట్టి ఒకవైపు ఇట్లా జరుగుతుందని చెప్పేసి అక్కడ వాళ్ళంతా చెప్తున్నా కూడా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం. అంటే దీని సమస్యను పరిష్కరించడానికి తగ్గ చర్యలేవి తీసుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు అక్కడ.
అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆర్డీఓ స్థాయి అధికారి డిఓ స్థాయి అధికారి ఇక్కడ లొకేషన్కి వచ్చినప్పటికి కూడా ఎటువంటి మార్పు మనకు కనిపించలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు విద్యార్థుల భవిష్యత్తు వారి ఆరోగ్యం పట్ల అధికారులకు ఎంత నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శించారో ఈ ఘటన మనకు స్పష్టం చేస్తూ ఉంది. అయితే ఆర్డీఓ స్థాయి అధికారి కావచ్చు, ఇక్కడ డిఓ స్థాయి అధికారి పాత స్టాక్ పాయింట్లో అన్నం అంతా బియ్యం అంతా కూడా పురుగులు పట్టి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్ క్లీన్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి బియ్యంతో కాకుండా వేరే బియ్యంతో ఉండాల్సింది పోయి అక్కడ ఉన్నటువంటి పాత స్టాక్లో ముందు రోజు ఫుడ్ పాయిజన్ అయింది అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే స్టాక్ పాయింట్ నుంచి అధికారులు తీసుకొచ్చి అన్నం వండి ఇక్కడ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలు అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీసం దాని మీద శ్రద్ధ చూపట్లేదు. ఇదంతా కూడా అధికారులు చెప్తున్న మాటలన్నీ కూడా కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయి, చేతులలో ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశం లేదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? అయితే అధికారుల నిర్లక్ష్యం అనేది ఈ ఘటనలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 2 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తర్వాత కూడా అధికారులు జాగ్రత్త పడాల్సిందిపై మూడోసారి నిన్న మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. విద్యార్థులు కలుషిత ఆహారం తినడం వల్ల 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఈ ఘటనలో స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ బయట తినుబండారాల్లో తినడం వల్లే ఈ యొక్క ఘటన జరిగింది, ఫుడ్ పాయిజన్ అందుకే అయ్యింది అని చెప్పి ఆమె ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రెస్ నోట్ పట్ల ఇటు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి విద్యార్థులు బయట తినుబండారాలు తినకున్నా కూడా తినడం వల్లే అయ్యిందని చెప్పి ఇక్కడ కలెక్టర్ ప్రకటన చేయడం పట్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిన్న హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు కూడా బయట ఆహారం ఏమన్నా తిన్నారా అమ్మ అని చెప్పి విద్యార్థులను ప్రశ్నించినప్పుడు కూడా విద్యార్థులు బయట ఆహారం తినలేదని, ఎటువంటి ఆహారం తినలేదు, స్కూల్లో అన్నము వంకాయ తిన్న తర్వాత గంటన్నర తర్వాతనే వాంతులు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డామని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఇందులో అధికారుల వాదన మాత్రం మరో విధంగా ఉంది. స్కూల్ బయట ఉన్నటువంటి 14 చోట్ల తినుబండారాలు తినడం వల్లే ఈ ఫుడ్ పాయిజన్ జరిగిందంటూ అధికారులు తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇవాళ హైకోర్టులో మాత్రం అడ్వకేట్ జనరల్ కుర్కురే తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయినట్లు హైకోర్టు ముందు నివేదిక ఇచ్చారు. అయితే ఇక్కడ కలెక్టర్ వాదన ఒకలా ఉంది, అక్కడ అడ్వకేట్ జనరల్ వాదన మరోలా ఉంది. అయితే పూర్తిగా ఇష్యూని స్కూల్లో వడ్డిస్తున్నటువంటి అన్నం కాదు కారణం అనేటటువంటిది చెప్పేటటువంటి ప్రయత్నం ఇటు అధికారులు చేస్తూ ఉన్నారు. వారి తప్పుని వారు నాసిరకమైనటువంటి పదార్థాలతో వంట చేయడం వల్లే ఫుడ్ పాయిజన్ జరిగింది అనేటటువంటి అంశం వారి మీదకు వస్తుందనేటటువంటి భావనతోటి ఇష్యూని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు స్వేచ్ఛ. అయితే నరేష్, వరుసగా కూడా ఇటువంటి మాటలే చెప్తూ వస్తున్నారు అధికారులు. గతంలో వాంకిడి ఘటనకు సంబంధించి కూడా ఇట్లాంటి మాటలే చెప్పడం జరిగింది. సాక్షాత్తు మంత్రే పిల్లల మీద తినుబండారాల్లో తినడం వల్ల వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇక్కడ మాగనూరుకు సంబంధించి కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అంటే ఓవరాల్గా అంటే ప్రభుత్వం చాలా క్లియర్గా ఒక తప్పించుకునే ప్రయత్నం చేయడం తప్ప సమస్యను పరిష్కరించే వైపుగా ఒక కార్యాచరణ లేదు అని భావించాలా క్లియర్గా? అయితే ఈ విద్యాశాఖకు సంబంధించి సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన ఏనాడు కూడా ఈ అంశాల మీద రివ్యూ చేసింది లేదు. కేవలం ఇక్కడ విద్యాశాఖ వైఫల్యము, ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి బియ్యం సివిల్ సప్లైస్ నుంచి ఇక్కడికి బియ్యం వస్తుంది. ఆ బియ్యంతో ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ ఇక్కడ వంట చేస్తుంది. అయితే ఈ బియ్యం సప్లై కావచ్చు, ఆ స్కూల్కి వచ్చేటటువంటి గుడ్లు, కూరగాయలు, పప్పు వంటి నాసిరకమైనటువంటి వస్తువుల వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇది ఒక్కరోజు అధికారులు కూర్చొని అక్కడ వంట చేయిస్తే తీరిపోయేటటువంటి సమస్య కాదు. ఒక వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ స్కూల్కి వచ్చేటటువంటి వాటర్ కావచ్చు, స్కూల్కి వచ్చేటటువంటి కూరగాయలు, పప్పు, బియ్యం అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేటటువంటి అంశాల మీద రివ్యూ చేసుకొని వచ్చేటటువంటి
పదార్థాలు అన్నీ నాణ్యమైనటివి వస్తున్నాయా లేవా అనేటటువంటి అంశాన్ని కూడా అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ స్కూల్లో దాదాపుగా 558 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇందులో రోజు 400 నుంచి 450 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తారు. అయితే వీరికి వండేటటువంటి వంట పాత్రలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. దాంట్లో ఉడికించేటటువంటి అన్నం కూడా సగం ఉడికించాల్సింది మొత్తం డబుల్ ఉడికించి విద్యార్థులకు పెట్టడం వల్ల అది ఉడకక కూడా విద్యార్థులు తినాల్సినటువంటి పరిస్థితులు మనకు స్కూల్లో నిత్యం కనిపిస్తున్నాయి. అందుకే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. స్వేచ్ఛ. రైట్ నరేష్, ఏదేమైనా కూడా తమ వైపు నుంచి ఉన్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థుల మీద నెపం మోపి బయట ఆహారం తీసుకోవడం వల్లే ఫుడ్ పాయిజన్ జరుగుతుందని అధికారులు తప్పుడు నెట్టేసే ప్రయత్నం చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.